26 అల్ గఫూర్. అల్లాహ్ అల్ గఫూర్ అంటే అమితంగా క్షమించేవాడని అర్థం. మనమంతా ఆయన సృష్టితాలమే కాబట్టి మనందరి పట్ల ఎంతో దయతో కనికరంతో మెలుగుతాడు ఆయన. తెలిసి తెలియక చేసిన మన చిన్నాచితక తప్పుల్ని ఆయన అమిత క్షమాగుణంతో క్షమిస్తున్నాడు. కొన్నిసార్లు మన తప్పుల్ని నమోదు చేయకుండా దైవదూతల కళ్ళు కూడా కప్పుతున్నాడు ఆయన. ఒక్కోసారి మనం చేసిన పొరపాటుకు స్వయంగా మన ఆత్మ మనస్సే చీదరించుకుంటాయి. మన పట్ల ఉన్న ఆయన దయాగుణం క్షమాగుణంతోనే ఆయన మనల్ని క్షమించి ఆదరిస్తున్నాడు. అంతా ఆయన చలువ. క్షమించమని సిఫారసు చేసే శక్తి ఎవరిలోనూ లేదు. అల్లాహ్ మాత్రమే తీర్పు దినానికి యజమాని. ఆ రోజు ఎవరి అధికారమూ సిఫారసు చెల్లదు. అల్లాహ్ మాత్రమే మనల్ని క్షమించేవాడు. ఒక్క షిర్ను అల్లాహ్ను కాదని మరొకర్ని ఆరాధించడం తప్ప ఆయన తలిస్తే మన ఏ తప్పునైనా క్షమించగలడు. అయితే మనం చేసిన తప్పుల పట్ల పొరపాట్ల పట్ల నిజమైన పశ్చాత్తాపం చెందితే అల్లాహ్ వాటిని తప్పకుండా క్షమిస్తాడు. మనో నిగ్రహం కోసమని మనం విగ్రహాలను గ్రహాలనుగాని చెట్టుపుట్టల్ని కొలిచినట్లయితే అల్లాహ్ మనల్ని ఎన్నటికీ క్షమించడు. ఇలా చేస్తే నరకం పాలవక తప్పదు. జీవితపు చరమాంకంలోనైనా మన తప్పును తెలుసుకొని అల్లాహ్ వైపు మరలి ఆయన్ని మాత్రమే నమ్ముకొని ఆయన్ని మాత్రమే విశ్వసిస్తే తప్పకుండా మనల్ని క్షమించే అవకాశం ఆశ ఉంది. అల్లాహ్ ధర్మాన్ని స్వీకరించడంలో ఎవరి పట్ల ఎలాంటి బలాత్కారం లేదు. ఆలోచన అవగాహనతో మాత్రమే మనిషిలో పరివర్తన రావాలి. అలాంటి పరివర్తన కోసం ప్రవర్తన కోసం అల్లాహ్ మన కొరకు దివ్య గ్రంథం ఖురాన్ను ప్రవక్త ముహమ్మద్ ను పంపాడు. ఆరాధనకు అర్హులు ఎవరు అనే విషయాన్ని ఖురాన్ ద్వారా ప్రవక్త సంప్రదాయం ద్వారానే మనకు తెలిసింది. ప్రవక్త జన్మించక ముందు ప్రజలు 300కు పైచిలుకు విగ్రహాలను పూజించేవారు. వారి కోరికల పరిపూర్తి కొరకు వారు క్షమించబడటానికి అల్లాహ్తో సిఫారసు చేయమని విగ్రహాలను ఆరాధించేవారు ఆనాటి అరబ్బు నివాసులు. తీర్పుదినాన విగ్రహాలుగాని మరే పుణ్యపురుషులుగాని మనల్ని రక్షించలేరని, మనం చేసుకున్న సత్కర్మలు సదాచరణలే పనికి వస్తాయని ప్రవక్త ఏనాడో చాలా విపులంగా సెలవిచ్చారు. ఈ ప్రపంచానికి అల్లాహ్ మనందరినీ క్షమించాలని, ఆయన ప్రవక్త చూపిన మార్గానుసారం మన జీవనం సాగాలని ఆశిద్దాం. మిమ్మల్ని అల్లాహ్ క్షమించాలని మీరు కోరుకోరా? అల్లాహ్ గుణం ఏమిటంటే ఆయన క్షమించేవాడు, కరుణించేవాడును. దివ్య ఖురాన్ 24:22, 27 అల్ అలీయు. అల్లాహ్ అల్ అలీయు అంటే సర్వాధికుడు, సర్వోత్తముడు అని అర్థం. అన్ని విధాల గొప్పవాడు, తగినవాడు అయిన వారికే అల్ అలీయు నామం శోభిస్తుంది. భౌతికంగా, మానసికంగా, సృష్టిరీత్యా ఇంకా సర్వవిధాలా అల్లాహే గొప్పవాడు. అన్నీ తెలిసినవాడు, సర్వవ్యాపి, భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినవాడు. ఆయన ఒక్క మాటతో ఈ సర్వసృష్టి ఉనికిలోకి వచ్చింది. ఒక్క మాటతోనే ఈ ప్రపంచ వ్యవస్థ సమస్తమూ భస్మీపటలమవుతుంది. కాబట్టి అంతటి గొప్పవాడైన ఆయనే ఆరాధనకు అర్హుడు. మన ప్రాణదాత, ప్రాణహరుడు ఆయనే. తీర్పు దినానికి యజమాని, మనకు స్వర్గనరకాలు ప్రసాదించేది ఆయనే. ఇంతటి మహిమాన్వితుడైన ఆయన్నే ఆరాధించడం మనిషికి అన్ని విధాలా శ్రేయస్కరం. దయ, క్షమ, ప్రేమ మొదలైన సుగుణాలతో ఎల్లప్పుడూ మన పట్ల ఎల్లప్పుడూ కనికరిస్తూనే ఉన్నాడు. మెతకవైఖరిని అవలంబిస్తూ మనల్ని అందువలన మనం ఆయన్ని మన ప్రాణం కన్నా మిన్నగా గౌరవించాలి. మన మేలుకోరి ఆయన మనకోసం పవిత్ర ఖురాన్ను పంపి అందులోని ఆదేశాల ప్రకారం ప్రపంచంలో జీవనాన్ని సాగించమన్నాడు. ఆయన్ను విశ్వసించి ఆరాధించే వారికి అల్లాహ్ ఎన్నో శుభవార్తలనిచ్చాడు. మానవాళికి సన్మార్గం చూపటానికి ఈ ప్రపంచంలో ఎందరో ప్రవక్తల్ని ప్రభవింపజేశాడు ఆ విశ్వప్రభువు. ఆ ప్రవక్తలకు వారి పరిస్థితుల్ని బట్టి ఎన్నో శక్తియుక్తుల్ని, ఆత్మజ్ఞానాన్ని ఇంకా మహత్యాన్ని ప్రసాదించాడు. ప్రతి దోషం నుండి వారిని దూరంగా ఉంచి వారిపై ఆయన ప్రత్యేక అనుగ్రహాన్ని కురిపించాడు ఆ పరమప్రభువు. ప్రవక్తలందరూ ప్రబోధించింది ఒక్కటే, అదే మానవాళి అంతా ఒకే దైవాన్ని విశ్వసించాలి. ఆయనే మన ఆరాధనకు అర్హుడు,
మన జీవన్మరణాలు ఆయన చేతిలోనే ఉన్నాయి. ఆయన అనుగ్రహంతోనే మనం జీవిస్తున్నాం. మన అవసరాలన్నింటినీ ఆయనే తీరుస్తున్నాడు. మరణించాక మనమంతా ఆయన వద్దకే మరలి వెళ్ళాలి. మన కర్మల లెక్కను అప్పజెప్పాలి. అల్లా అల్ అలీయు గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని గ్రహించి ఆయన చూపిన మార్గానుసారం మన జీవితాలు సాగాలని ఆశిద్దాం. ఆయన రాజ్యాధికారం ఆకాశాలను భూమిని పరివేష్టించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఎంతమాత్రం అలసట కలిగించదు. ఆయన మాత్రమే సర్వాధికుడు, సర్వోత్తముడును. దివ్య ఖురాన్ 2:5-5